అంకుల్ నమస్తే. నేను ఈ మధ్య ఒక ట్రైలర్ చూసా అంతే. ఆ ట్రైలర్ లో చాలా కన్ఫ్యూజన్ ఉంది. అది టాక్సిక్ లవ్ స్టోరీనా లేదంటే అందులో నాకెందుకో హీరోయినే విలన్ లాగా అనిపిస్తుంది. ట్రైలర్ మాత్రం చాలా తెలివిగా కట్ చేశారనే చెప్పాలి. ఆడియన్స్ సినిమా థియేటర్కి వెళ్ళాలంటే ట్రైలర్ చూసి వెళ్ళడం అనేది మనం చాలా మూవీస్ లో చూస్తున్నాం. అసలు ది గర్ల్ ఫ్రెండ్ మూవీ ఎలా ఉండబోతుంది, అసలు ఆ ట్రైలర్ చూసి కన్ఫ్యూజన్ లో ఎందుకు ఆడియన్స్ ని పడేశారో తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు మూవీ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ గారు. మనం మాట్లాడేద్దాం. హలో సార్, వెల్కమ్ టు 10TV స్టూడియోస్. హాయ్ అండి. సార్ ట్రైలర్ చూసాను సార్, చూసా అంతే. అసలు ఏం అర్థం కావట్లేదు సార్. అది టాక్సిక్ లవ్ స్టోరీయా, అందులో ఎవరు విలను, ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు, ఒక హీరో ఉన్నారు. మీరు చాలా తెలివిగా ట్రైలర్ ని కట్ చేశారు సార్. ఆల్రెడీ మీరు సక్సెస్ అయిపోయారు. ఎందుకంటే ఆ ట్రైలర్ చూసినప్పటి నుంచి సినిమా చూడాలి, అసలు ఏం అర్థం కావట్లేదు, ఈ కన్ఫ్యూజన్ ఏంటి అనేది నా బ్రెయిన్ లోకి వచ్చేసింది. ఐ థింక్ అందరికి కూడా ఇది వచ్చేసింది నాకు తెలిసి. సో ది గర్ల్ ఫ్రెండ్ టైటిల్ చాలా క్యాచీగా ఉంది. ఏమనిపిస్తుంది ది గర్ల్ ఫ్రెండ్ అని ఎందుకు టైటిల్ మీరు పెట్టాల్సి వచ్చింది? యాక్చువల్లీ రకరకాల టైటిల్స్ గురించి డిస్కషన్ జరుగుతుంటే ఎందుకో సడన్గా ఒకరోజు అరే ఐడెంటిటీ సంబంధించిన ఒక విషయం కదా, ఒక్కొక్కరికి ఒక ఐడెంటిటీ ఉంటుంది. లైక్ మీ ఐడెంటిటీ మీరు ఒక టీవీ పర్సనాలిటీ, నా ఐడెంటిటీ నేను ఒక ఫిల్మ్ మేకర్. సో ఒకరికి ఇది ఐడెంటిటీగా ఉంటున్నప్పుడు వాళ్ళ లైఫ్లో జరిగే ఒక స్టోరీ. సో కరెక్ట్ యాప్ట్ టైటిల్ అని అనిపించింది. అంటే రష్మిక గారు ప్లే చేసే ఆ భూమా అనే క్యారెక్టర్కి ద గర్ల్ ఫ్రెండ్ అనే టైటిల్ యాప్ట్ ఉంటుంది. ఎందుకంటే తన పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమాని చెప్తున్నాం. సో యాప్ట్ అనిపించింది, అందుకే ఆ టైటిల్ పెట్టాం. నాకు ఎందుకో ట్రైలర్ చూసినాక భూమానే అంటే రష్మికనే విలనేమో అనుకుంటే డౌట్ వస్తుంది సార్. ఎందుకంటే అంత కన్ఫ్యూజన్ ఉంది, ఏం అర్థం కాని సిచ్యువేషన్ ఉంది. రకరకాల డౌట్స్ వస్తే మంచిదే. అంటే మాకు ఏంటంటేనండి ఇది ప్యూర్లీ క్యారెక్టర్ డ్రివెన్ డ్రామా అండి. అంటే ప్లాట్ డ్రివెన్ సినిమా కాదు కదా, క్యారెక్టర్ డ్రివెన్ డ్రామా. సో క్యారెక్టర్ డ్రివెన్ డ్రామా ఎక్కడో మరీ లీనియర్గా ట్రైలర్ కట్ చేసి ఇది స్టార్టింగ్ ఇది మిడిల్ ఇది ఎండ్ అని చెప్పేస్తే ఆ ట్రైలర్ చూసి సినిమా అర్థమైపోయింది కదా, ఇంకెందుకు థియేటర్కి వెళ్ళాలి అనే సెన్స్ రాకూడదు. అందుకే మీరు ఆల్రెడీ సక్సెస్ అయిపోయారు ట్రైలర్ తోనే. గుడ్, అదే కావాలి. చూడగానే మీకు వెళ్ళి సినిమా చూడాలనిపిస్తుంటే హ్యాపీ అండి, అదే కావాలి. ట్రైలర్ చూడగానే నాకు రకరకాల కన్ఫ్యూజన్స్, రకరకాల డౌట్స్, అసలు ఏం అర్థం కావట్లేదు ఆ ట్రైలర్ లో. సినిమా అయితే స్క్రీన్ ప్లే లీనియర్ నే. సో మేము కావాలనే కొంచెం ట్రైలర్ ని లీనియర్ గా కట్ చేయలేదు, కొంచెం ఎక్కడి నుంచి కొంచెం అలా కట్ చేసాము. అండ్ ప్లస్ చిన్న చిన్న మిస్డైరెక్షన్ చేసాము టు కీప్ పీపుల్ గెస్సింగ్. పూర్తిగా మిస్లీడ్ ఎక్కడ చేయలేదు కానీ మిస్డైరెక్షన్ చేసాము. అండ్ బట్ మెయిన్ ఏంటంటే ట్రైలర్లో ఆనెస్ట్గా నిజాయితీగా సినిమా మూడ్ ఏంటి, ఏ టైప్ సినిమా మీరు ఎక్స్పెక్ట్ చేసి రావాలనేది చెప్పేసాం. ఇప్పుడు మీరు థియేటర్కి వచ్చి అంటే ట్రైలర్లో ఇంత ఇంటెన్స్గా ఎమోషనల్గా ఉంటుంది కదా, సినిమా వేరేలా ఉంది కదా అనేది అయితే ఉండదు. ఎస్పెషలీ సెకండ్ హాఫ్ మొత్తం, ఫస్ట్ హాఫ్ అన్ని సెటప్స్ ఆ క్యారెక్టర్ జర్నీస్ ఉంటే సెకండ్ హాఫ్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఇంటెన్స్ అండ్ వెరీ వెరీ డ్రమాటిక్లీ ఇమోషనల్. సో అది నిజాయితీగా చెప్పేయాలి. ఏ టైప్ సినిమా ఎక్స్పెక్ట్ చేయాలనేది నిజాయితీగా చెప్పేద్దాం. బట్ స్టోరీ పరంగా కొంచెం ఆడియన్స్ ని గెస్సింగ్ గేమ్ లో పెడదాం. చాలా అంటే స్క్రీన్ ప్లే గురించి ఇందాక మీరు అన్నారు కాబట్టి, మీరు చీలాసో డైరెక్ట్ చేశారు, దానికి నేషనల్ అవార్డు వచ్చింది స్క్రీన్ ప్లేకి. అసలు స్క్రీన్ ప్లే అంటే మీరేం చెప్తారు? ఇట్స్ మై ఫేవరెట్ థింగ్ టు డూ. ఈ ప్రాసెస్ లోనే నాకు ఫేవరెట్ ఏంటంటే కూర్చొని ఫస్ట్ మైండ్ లో ఒక స్క్రీన్ ప్లేని బిల్డ్ చేయడం, దాన్ని ఇమాజిన్ చేసుకోవడం, తర్వాత అది పేపర్ మీద రాయడం. ఇట్స్ మై ఫేవరెట్ పార్ట్ ఆఫ్ ద హోల్ ప్రాసెస్. సో యా ఈ సినిమా అయితే ఇట్స్ ఎ వెరీ రియల్, వెరీ ఇంటెన్స్, వెరీ ఎమోషనల్ ఫిల్మ్. సో ఈ సినిమా ఒక క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తున్నాం, కానీ ఒక క్యారెక్టర్ గురించిన సినిమా కాదు. ఇట్స్ ఎ రిలేషన్షిప్ డ్రామా కాబట్టి ఇద్దరి క్యారెక్టర్స్ గురించిన సినిమా. అండ్ వాళ్ళ చుట్టూ ఇంకొన్ని ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉన్నారు. సో రావు రమేష్ గారు, అను ఇమాన్యుయల్, వీళ్ళందరూ ఇంకా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్. రోహిణి గారు కూడా ఉన్నారు సినిమాలో. ట్రైలర్ లో మేము రివీల్ చేయలేదు. మీరు కూడా ఉన్నారు సినిమాలో. కీ ఏం కాదు, ఇట్స్ సపోర్టింగ్ రోల్. ఒక 5-6 సీన్స్ ఉంటుంది అంతే. బట్ యా అది సో నేను కూడా ఉన్నాను. బట్ సో ఇద్దరి క్యారెక్టర్స్ మధ్యలో జరిగే ఒక స్టోరీ, బట్ దాన్ని ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాం. సో అది ఈ స్క్రీన్ ప్లే గురించి మీకు చెప్పాలంటే. సార్ ఇంకొకటి ఏంటంటే ఇందులో నయనం కలిసే తరుణం, అబ్బా ఎంత మంచిగా రాసిరు సార్ మీరు. అది చాలా బాగా రాశారు. మీరేనా సార్ రాసింది? ఆ కవిత నేను రాశాను. నేను యాక్చువల్లీ ఆ ఫుల్ కవిత రాసుకున్నా. నేను ఒరిజినలీ ఫస్ట్ రాసిన 2 లైన్స్ ఏంటంటే, నన్ను తాకే చూపుకి తెలుసా గాయం, తాకిన క్షణమే తీయని ప్రళయం అనేది ఫస్ట్ 2 లైన్స్ రాసుకున్నా. మిగతా లైన్స్ అన్ని సేమే ఉంటుంది. ఈ 2 లైన్స్ మాత్రం అరే ఇది కొంచెం
మరీ పోయిటిక్ అయిపోయింది, కొంచెం దీన్ని కొంచెం టోన్ డౌన్ చేసి కలోకియల్గా ఇప్పుడున్న ఒక యంగ్స్టర్ నిజంగానే వాడి గర్ల్ ఫ్రెండ్ కోసం ఒక లవ్ లెటర్ లాగా ఒక పోయం రాస్తే ఎలా ఉంటుందో కొంచెం ఆ స్టైల్కి తీసుకురావాలని చెప్పి అప్పుడు ఆ నయనం నయనం కలిసే తరుణం ఆ ఫస్ట్ 2 లైన్స్ మాత్రం నేను మా సినిమా లిరిసిస్ రాకేందు ఆ పాటలో లిరిక్స్ రాసింది రాకేందు, కవిత రాసింది నేను. సో లిరిసిస్ తో అరే ఈ ఫస్ట్ 2 లైన్స్ మాత్రం ఈ నన్ను తాకే చూపుకి తెలుసా గాయం, తాకిన క్షణమే తీయని ప్రళయం మాత్రం కొంచెం ఎక్కువైపోయింది. ప్రళయం గాయం ఇదంతా, గాయం కూడా ఓకే, ప్రళయం ఇదంతా వద్దనిపించింది. అంటే హీ సజెస్టెడ్ ఇదే కంటెంట్. నేను యాక్చువల్లీ తమిళ్లో కూడా కవిత రాసుకున్నా. తమిళ్లో కవిత, తమిళ్ హిందీ తెలుగు 3 నేనే రాసా కవిత. సో నేను తమిళ్లో రాసిన ఫస్ట్ 2 లైన్స్ ఎగ్జాక్ట్ ఇప్పుడు తెలుగులో ఉన్న 2 లైన్స్ మీనింగ్ అనమాట. మీరు తమిళ్లో అది రాశారు కదా, అదే తెలుగులో రాయొచ్చు కదా అన్నాడు. ఆ తెలుగులో ఎలా రాయమంటావరా అంటే అప్పుడు ఆ ఓపెనింగ్ లైన్ ఆయన ఇచ్చారనమాట రాకేందు, మిగతాదంతా సేమ్ ఉండింది. సో తమిళ్లో విడియం విడియం తీండం నేరం మనదిల్ లేనో వేగం కూడం. సో అది ఎగ్జాక్ట్ తెలుగులో ఇప్పుడు దాన్ని ట్రాన్స్లేట్ చేసి పెట్టాం, మిగతాదంతా కంప్లీట్లీ కొంచెం వేరే వేరే మీనింగ్ ఉంటుంది. అంటే తెలుగు ఇంత బాగా ఎట్లా సార్ మీకు, అంటే నేర్చుకున్నారా మీరైతే అంత స్పష్టంగా? మీరు తెలుగు వాళ్ళు కాదు అనేది అసలు లేనే లేదు, అంత క్లియర్ గా మాట్లాడుతున్నారు. ఐఎమ్ హ్యాపీ అండి, చాలా బాగా మాట్లాడుతున్నారు. నాతో తెలుగులో మాట్లాడుతుంటే నేను నా మదర్ టంగ్ అది కాదని మీకు తెలియట్లేదంటే అసలు తెలియట్లేదు. గుడ్ గుడ్, అదే కావాలి. ఆబ్వియస్లీ ఇక్కడ రాగానే ఇండస్ట్రీ నచ్చింది, ఇక్కడ ఉన్న మనుషులు నచ్చారు. అందాల రాక్షసి నా కెరీర్లో ఒక ఐడెంటిటీ ఇచ్చింది. అండ్ ఎక్కడో అందాల రాక్షసి చేస్తున్నప్పుడు కూడా బాగా నచ్చి చేసా ఆ రోలు. సో నాకెక్కడో అరే మనమే డబ్బింగ్ చెప్పాలనే ఒక తాపత్రయం ఉంటుంది. సో నేను ఇప్పుడు హనుగారిని అడిగాను, మీరేమనుకోకపోతే డబ్బింగ్ నాకే చెప్పాలని ఉందని. నువ్వే చెప్తావు, నీతోనే చెప్పిస్తానన్నారు. సో ఎక్కడో ఇంకా అండ్ అందాల రాక్షసి రిలీజ్ అయ్యాక దానివల్ల ఒక ఐడెంటిటీ వచ్చింది. ఇక్కడ నుంచి ఆఫర్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. చాలా పెద్ద ఐడెంటిటీ మీకు అందాల రాక్షసి. ఇప్పటికీ అదే యాక్టర్ గా. సో అప్పుడే వెంటనే తీసుకున్న డెసిషన్, రిలీజ్ అయ్యి ఒక 3 months కల్లా హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయా. సో అరే ఇక్కడే ఇంకా ఉండబోతున్నాం, ఇక్కడ తెలుగు సినిమాలు చేయబోతున్నాం అంటే మాత్రం ఆ భాష మీద కంట్రోల్ రావాలి, కొంచెమైనా హోల్డ్ రావాలి. అండ్ నాకు ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి కళ ఏంటంటే నేను డైరెక్టర్ అవ్వాలని. సో ఒక రైటర్ డైరెక్టర్ అవ్వాలంటే మరి యాక్టర్ ఎట్లా అయ్యారు సార్? బై మిస్టేక్ అయిపోయా. అసిస్టెంట్ డైరెక్టర్ జాబ్ వెతుకుతూ ఒక ఆడిషన్ క్రాక్ చేసి హీరో అయిపోయా అలా. సో అదే అంతే. సో త్వరగా నేర్చుకోవాలి భాషని, పూర్తిగా నేర్చుకోవాలి భాషని ఉండింది. అండ్ లక్కీలీ మా అమ్మ జీన్స్ అండి, మా అమ్మ ఇచ్చిన గిఫ్ట్ అది. మా అమ్మ ఎక్కడికి వెళ్ళినా వెంటనే ఆ భాష నేర్చుకుంటుంది. ఇప్పుడు లైక్ కేరళలో జస్ట్ ఒక 2-3 years ఉన్నాం మధ్యలో మా నాన్న జాబ్ వల్ల. ఆ 2-3 yearsలో అమ్మ మలయాళం ఎంత బాగా నేర్చుకున్నానంటే మలయాళంలో కవితలు రాస్తారు అమ్మ, మళ్ళీ తమిళ్లో కవితలు రాస్తారు. సో ఎక్కడో అది అమ్మ జెనెటిక్ గిఫ్ట్ ఇచ్చారు. ఎక్కడికి వెళ్ళినా భాష వెంటనే నేర్చుకుంటా. 6 languages మాట్లాడతాను నేను. 6 languages? Yeah. Super sir. My wife speaks 7 languages. Chinmay garu inka songs paadtaru kabatti 7 languages. So hopefully పిల్లలు కూడా జెనెటిక్ గిఫ్ట్ వస్తే హ్యాపీ నేను. అండ్ అందాల రాక్షసి ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు నాతో పాటు. అందాల రాక్షసి 2 తీసే అవకాశం ఏదైనా ఉందా? అది ఉంటే కూడా నేను ఉంటాను కదా. గౌతమ్ క్యారెక్టర్ అయితే చచ్చిపోయాడు కదా క్లైమాక్స్ లో. బట్ మేబీ ప్రీక్వెల్ తీస్తే హనుగారిని మీరే అడగండి నెక్స్ట్ టైం. ఇప్పుడు మన ఫౌజీ సినిమాకి ఇంటర్వ్యూకి వస్తారు కదా, అప్పుడు మీరే అడగండి హనుగారిని. అవును, ఫౌజీ సినిమాలో మీది ఒక స్పెషల్ క్యారెక్టర్ అని విన్నాం, కొంచెం రివీల్ చేయొచ్చు కదా, ఎలా ఉండబోతుంది? అసలు ఏమి రివీల్ చేయాలి, అంత పెద్ద సినిమా నేను రివీల్ చేస్తే. ఓకే, మీ క్యారెక్టర్ అని కాదు, సినిమా ఎలా ఉండబోతుంది ఒక చిన్న వర్డ్ లో? నేనైతే స్టోరీ విన్నప్పుడు నాకు ఐ వాజ్ లైక్ వావ్. ఎస్పెషలీ అంటే ఎక్కువ ఇదంతా నేను మాట్లాడకూడదండి, కరెక్ట్ కాదు. బట్ నాకు హనుగారు చిన్న ఒక 1/2 hourలో స్టోరీ చెప్పారు. అప్పుడు ఆ క్యారెక్టర్ ఇంట్రొడక్షన్, ప్రభాస్ గారి క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ అంటే ఊరికే కమర్షియల్ సినిమా ఎలివేషన్ లా కాకుండా ఇట్ వాస్ డన్ సో ఇంట్రెస్టింగ్లీ. ఐ లిటరలీ హ్యాడ్ గూస్ బంప్స్. లైక్ వాట్ అన్ ఇమాజినేషన్ దట్. ఆయన సినిమా స్క్రీన్లోకి వచ్చే ముందే the kind of అంతకన్నా ఎక్కువ ఏం చెప్పను, బట్ ఇట్ బిల్డ్స్ అప్ బ్యూటిఫుల్లీ టు హౌ ఈస్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద ఫిల్మ్. సో అక్కడే నేను హుక్ అయిపోయా. సో ఐఎమ్ లైక్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు ద ఫిల్మ్. సో మీరు కూడా వెయిట్ చేస్తున్నారని అనిపిస్తుంది మీ మాటల్లో చూసే సినిమా కోసం. అబ్సల్యూట్లీ. అండ్ ఇందాక మీరు కవిత రాశానని చెప్పారు, చాలా బాగా రాశారు, చాలా మంది కనెక్ట్ అవుతున్నారు కూడా, స్పెషల్లీ లవ్ లో ఉన్న వాళ్ళు. దీనికి తోడు విజయ్ దేవరకొండ గారి వాయిసే ఎందుకు పెట్టాలనిపించింది? నో, ఇట్ జస్ట్ ఫెల్ట్ లైక్ ఆయన వాయిస్లో ఒక ఇంటెన్సిటీ ఉంటుంది. సో ఈ కవిత చెప్పేది జస్ట్ రొమాంటిక్గా కాకుండా కొంచెం ఇంటెన్స్గా చెప్పాలి. అండ్ ఇట్ నీడ్స్ టు బి ఎ యంగ్ వాయిస్ దట్, బికాస్ ఇట్స్ అబౌట్ ఎ యంగ్ మ్యాన్ టాకింగ్ అబౌట్ ద గర్ల్ ఈ లవ్. సో ఇట్ నీడ్స్ టు బి ఎ యంగ్ వాయిస్ అనిపించింది. అండ్
హీ హాస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ వాయిస్ డిఫరెంట్ గా ఉంటుంది అండ్ చాలా ఇంటెన్స్ గా చాలా బాగా చెప్పారు, రిసైట్ చేశారు ఆ పోయిటరీని. సో ఐ ఫెల్ట్ లైక్, అండ్ ప్లస్ ఆయన చెప్తే మా టార్గెట్ ఆడియన్స్ కి ఇమీడియట్ కనెక్ట్ కూడా ఉంటుంది. సో ఈజ్ లైక్ ద హార్ట్ థ్రాబ్ ఆఫ్ సో మెనీ గర్ల్స్ ఇన్ ద 2 states. సో ఐ ఫెల్ట్ లైక్ ఒక కనెక్ట్ కూడా ఉంటుంది. నిజంగా వింటున్న ప్రతి అమ్మాయికి అరే నాకే చెప్తున్నాడు అనే సెన్స్ రావాలి అన్నప్పుడు ఇంకెవరు అంటే బెటర్. నాకు కొంచెం ఏమనిపించింది అంటే రష్మిక ఉన్నారు కదా, సో అలా ఇంకెక్కువ కనెక్ట్ అవుతారేమో. కనెక్షన్ అలా ఉంది ఏం లేదు మాకేం అనిపించిందా? తెలియదండి. అంటే దేర్ గుడ్ ఫ్రెండ్స్ అనుకుంటున్నా. సో Sir, ఆఫ్ కోర్స్ అడిగింది నేను, ఆయన చేస్తే బాగుంటుందని అడిగింది నేను. ఓకే, రష్మిక గారితో సినిమా చేశారు అంటే కొన్ని ఇయర్స్ గా ట్రావెల్ అయి ఉంటారు, అండ్ రీసెంట్ గా ఎంగేజ్మెంట్ అయిందిగా, మీరు వెళ్ళే ఉంటారు అనుకుంటున్నాను. నాకు తెలీదండి, అలా ఏం జరగలేదు. నాకు తెలియదు, ఇవన్నీ రూమర్స్ అండి. అన్ని రూమర్సా సార్? వాళ్ళకి ఎప్పుడు ఏమైనా నిజంగానే జరిగిందంటే వాళ్ళకి చెప్పాలంటే వాళ్ళు చెప్తారు, వాళ్ళు ఇంకేం చెప్పలేదు కాబట్టి నాకు మాత్రం ఏం తెలుస్తుంది. అంతే అంటారా? అంతే. సో రాహుల్ రవీంద్రన్ గారికి ఏమీ తెలియదు అంతే అంటారా? అంతే, నిజంగానే ఏం తెలియదు. సార్ ఇంకోటి ఏంటంటే బేబీలు, గర్ల్ ఫ్రెండ్, అమ్మాయి ఇలానే టైటిల్స్, ఇప్పుడు బాబులు, అబ్బాయిలు ఇలా కూడా పెట్టొచ్చు కదా సార్ టైటిల్స్? అంటే ఎప్పటి నుంచో వస్తున్నాయి కదా అండి, కొత్తగా ఏంటి ఇప్పుడు ఆగడు, దూకుడు, కుర్రాడు, ఎన్ని టైటిల్స్, కొత్తదే కాదు కదా. మీరేంటి అలాంటి టైటిల్స్ లేనన్నట్టు అడుగుతున్నారు నన్ను. అంటే ఈ మధ్య ఇవే తక్కువ టైటిల్ అని కాదు సార్, సినిమాలకు సంబంధించి అమ్మాయిలను ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు కదా కొంచెం స్క్రిప్ట్ లో అని అనిపించింది. జరిగితే హ్యాపీ, అంతే అంటారా? ఇంకా జరగాలి కదా, సరిపోదు కదా. అండ్ రష్మిక గారు నేషనల్ క్రష్, ఇప్పుడు పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేస్తున్నారు. సో తనని గర్ల్ ఫ్రెండ్ కి తీసుకోవాలి అనే ఆలోచన వచ్చినప్పుడు అసలు మీరు ఏం ఇమాజిన్ చేసుకున్నారు? మీ స్టోరీకి ఆవిడే యాప్ట్ అని ఎలా అనుకున్నారు? మెయిన్ ఏంటంటే ఆవిడ ఈ క్యారెక్టర్ ఒక ఇంట్రోవర్ట్ క్యారెక్టర్ అండి. భూమా అనే క్యారెక్టర్ రష్మిక ఏదైతే ప్లే చేస్తున్నారో ఇట్స్ ద క్యారెక్టర్ ఆఫ్ ఎన్ ఇంట్రోవర్ట్. సో మెయిన్ ఏమనుకున్నానంటే ఈ క్యారెక్టర్కి చాలా ట్రాన్స్పరెంట్ ఐస్ ఉండాలి. ఓకే, తను ఏం ఫీల్ అవుతుందో ఎక్స్ప్రెస్ చేయడం తెలియని ఒక క్యారెక్టర్. సో కళ్ళలో కనపడాలి, లోపల ఏం ఫీల్ అవుతున్నో ఆడియన్సెస్కి కళ్ళలో కనపడాలని అనుకున్నా. సో రష్మిక హ్యాస్ బ్యూటిఫుల్లీ ఎక్స్ప్రెసివ్ అండ్ ట్రాన్స్పరెంట్ ఐస్. తన లోపల ఏం ఫీల్ అవుతున్నా మీకు తెలిసిపోతుంది. సో ఐ ఫెల్ట్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్, అండ్ షీ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫీమేల్ స్టార్స్ వీ హ్యావ్ ఇన్ ద కంట్రీ టుడే. సో ఇట్ ఈస్ అన్ అబ్సల్యూట్ ప్రివిలేజ్ దట్ షీ లవ్డ్ ద స్క్రిప్ట్ అండ్ షీ సెడ్ yes to it. సో yeah. అంటే ఆ ట్రైలర్ చూసినప్పుడు త్రూ అవుట్ రష్మిక ఒక ఎమోషనల్ లోనే ఉన్నారు. అది ఎలా క్యారీ చేశారు సార్ సినిమా ఎండ్ వరకు? అది బిగ్గెస్ట్ టాస్క్ అని నాకు అనిపించింది ఎందుకో. అంటే చింపేశానండి సినిమాలో. అంటే వాటర్ పర్ఫార్మెన్స్. ఈ సినిమా ఏమాత్రం హిట్ అయితే అండ్ అవుతుందని ఏమాత్రం కాదు సార్, హిట్ అయిపోతే సార్ ఫుల్ క్యూరియస్ ఉన్నారు, నమ్ముతున్నాను, కోరుకుంటున్నాను. బట్ ఈ సినిమా హిట్ అయితే మాత్రం రష్మిక పర్ఫార్మెన్స్ ఎంత బాగుందంటే ఈ సినిమాలో, ఐ థింక్ ఇట్ విల్ బి రిమెంబర్డ్ యాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీమేల్ లీడ్ పర్ఫార్మెన్సెస్ ఆఫ్ దిస్ డెకేడ్ ఇన్ తెలుగు సినిమా. ఇట్స్ దాట్ గుడ్ అ పర్ఫార్మెన్స్. సో ఐఎమ్ జస్ట్ సో ప్రివిలేజ్డ్ ఆవిడ మాకు దొరకడం కానీ, ఇంత మంచి పర్ఫార్మెన్స్ మాకు ఇవ్వడం కానీ. అమేజింగ్ జాబ్. అంటే మీరు స్టోరీ చెప్పగానే ఓకే చెప్పేశారా రష్మిక గారు? వెంటనే, లిటరలీ వెంటనే. వావ్, సూపర్. నేను స్క్రిప్ట్ పంపించాను, నేను నరేట్ చేయలేదు. ఒక అరగంట డిస్కషన్ పెట్టుకున్నాం, ఏ టైప్ సినిమా, దేని గురించిన సినిమా అని చిన్న బ్రీఫ్గా చెప్పేసి నేను స్క్రిప్ట్ పంపుతున్నాను, మీరు చదవండి అన్న. ఓకే. సో నేను స్క్రిప్ట్ పంపించాను, నాకు ఒక్క 10-15 days ఇవ్వండి, షూట్స్ జరుగుతున్నాయి, మధ్యలో గ్యాప్స్లో నేను చదివేస్తానన్నారు. కానీ నెక్స్ట్ డేనే కూర్చొని స్టార్ట్ చేశారంట, ఒక ఫ్లోలోనే చదివేశారంట. సో నెక్స్ట్ డేనే చదివేసి ఫోన్ చేసి నాకు వెంటనే సినిమా చేయాలి, వెంటనే స్టార్ట్ చేద్దామని చెప్పి 2.5 months ఈ స్క్రిప్ట్ తను చదివిన 2.5 months షూట్కి వెళ్ళిపోయాం. సో షీ సెడ్, అంటే చాలా పర్సనల్ కనెక్ట్ ఉంది నాకు ఈ సినిమాతో, చాలా రిలేట్ అవుతున్నాయి ఈ క్యారెక్టర్కి. అండ్ ఇది ఇప్పుడు తీయాల్సిన సినిమా, ఇది బయటికి రావాల్సిన సినిమా, ఇది నేను ఈ భూమా ఏజ్లో ఉన్న గర్ల్స్కి నేను ఇచ్చే హగ్ ఈ సినిమా. సో దట్స్ ద ఫస్ట్ థింగ్ షీ టోల్డ్ మీ. ఇమీడియట్లీ షీ సెడ్ yes. రాహుల్ గారు, అంటే ఈ మధ్య కథలో బలం ఉండి ఒక ఎమోషన్ ఉండి కథ బాగుంది అంటే చిన్న సినిమా పెద్ద సినిమా ఆడియన్స్ పట్టించుకోవట్లేదు, బిగ్ హిట్ ఇచ్చేస్తున్నారు. అంటే రీసెంట్ గా చూసిన ఎగ్జాంపుల్స్ మనకు చాలా ఉన్నాయి. సో ఈ కథ చాలా స్ట్రాంగ్ ఉందని నాకైతే అనిపిస్తుంది మీ స్టోరీ. డెఫినెట్లీ ఇస్. అంటే మీరు నాకు రేపు సినిమా చూసి చెప్పండి, బట్ ఇట్ ఈస్ కొన్ని సెన్సిటివ్ థీమ్స్ ఉన్నాయి, కొన్ని వెరీ వెరీ రెలవెంట్ థీమ్స్ ఉన్నాయి. చాలామంది చాలా యాంగిల్స్లో నుంచి కనెక్ట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి ఈ సినిమా చూసి. సో ఎక్కడో తగులుతుంది గట్టిగా లోపల. సినిమా నుంచి బయటికి వచ్చేటప్పుడు ఈ క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుంటూ ఇంటికి వెళ్తారు, డిన్నర్ చేస్తున్నప్పుడు మాట్లాడుకుంటారు. ఈ క్యారెక్టర్స్ కొన్ని రోజులు గుర్తుండిపోతాయనే నమ్మకం అయితే ఉంది నాకు. సో అంటే మీ మూవీ అనగానే కొంచెం రొమాంటిక్ గా, కూల్ గా, ప్లెజెంట్ గా
అలా ఉంటుంది ఫ్లో. బట్ సడన్ గా ది గర్ల్ ఫ్రెండ్ చూసేసరికి కొంచెం షాక్ అనే చెప్పాలి మీ ఫ్యాన్స్ కి. నాకైతే అసలు ఇలాంటి సినిమాలు తీయాలని ఏం లేదండి. ఇన్ఫాక్ట్ నాకు చెప్పాలంటే మేము షాక్ లో ఉన్నాం యాక్చువల్లీ. నా దగ్గర ఇంకొక సాఫ్ట్ స్వీట్ స్క్రిప్ట్ కూడా లేదు. చాలా మంది అడుగుతుంటారు చీలసోల్ అంటే ఒక సాఫ్ట్ స్వీట్ స్క్రిప్ట్ తీయొచ్చు కదా, మాకు చీలసో చాలా ఇష్టం అంటారు. నిజంగానే నా దగ్గర అలాంటి స్క్రిప్ట్ లేదు. నాకేమి ఇలాంటి సినిమాలే తీయాలి అలాంటి సినిమాలు తీయాలని ఏం లేదు. ఇప్పుడు నేను నెక్స్ట్ తీయబోయే సినిమా కూడా గర్ల్ ఫ్రెండ్కి దానికి అసలు సంబంధమే ఉండదు. సో నా మైండ్ లో అలాంటి క్యాలిక్యులేషన్స్ ఏం లేవు. అంటే ఏంటి వెరైటీ మూవీకి వెళ్ళబోతున్నారంటే కొంచెం ఇట్స్ నథింగ్ టు డూ విత్ ద గర్ల్ ఫ్రెండ్, ఇట్స్ నాట్ ఈవెన్ లవ్ స్టోరీ. సో యా, సో హోప్ఫుల్లీ గర్ల్ ఫ్రెండ్ వచ్చాక ఆ ఇంప్రెషన్ బ్రేక్ అయిపోతుంది, కొత్త ఇంప్రెషన్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ సినిమాకి మళ్ళీ ఈ ఇంప్రెషన్ కూడా బ్రేక్ అయిపోవాలని కోరుకుంటున్నా. కానీ ఇది ఇంప్రెషన్ బ్రేక్ చేయాలి, క్రియేట్ చేయాలని నేనేం సినిమా చేయలేదు. అరే ఈ కథ ఉంది, నాకు ఇప్పుడు ఈ కథ తీయాలని ఉంది, ఎక్సైటెడ్ గా ఉన్నాను అంటే ఆ కథ వెళ్ళి తీసేయాలి. మళ్ళీ వేరే క్యాలిక్యులేషన్స్ ఉండవు. ఈ కథ ఇప్పుడు నా ఇమేజ్ అలాంటిది అస్సలు ఏ క్యాలిక్యులేషన్ ఉండదు. సో అంటే ఈ స్టోరీ రాసుకున్నప్పుడు మీ పర్సనల్ థింగ్స్ మీరు టీనేజ్ లో ఉన్నప్పుడు జరిగినాయి అట్లా ఏమన్నా కనెక్ట్ అయ్యారా? ఏ రైటర్ అయినా వాళ్ళు స్క్రిప్ట్ రాసేటప్పుడు ఎక్కడో మనకే తెలియకుండా కొన్ని మనం లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేసింది, ఫేస్ చేసింది, చూసింది వస్తుందండి. అదైతే డౌటే లేదు. ఇదైతే పర్సనలీ కాదు, కానీ నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినప్పుడు ఈ సినిమాలో వీళ్ళందరూ మాస్టర్స్ చేస్తున్నారు. రష్మిక ఏమో MA లిటరేచర్ చదువుతుంది. సో నేను అప్పుడు హాస్టల్లో ఉండే చదివాను. నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ MBA చేశాను. నేను ఇప్పుడు హాస్టల్లో ఉండే చదివాను. హాస్టల్లో కొన్ని విషయాలు చూసాను. హాస్టల్లో చూసిన ఒక పర్టికులర్ ఇన్సిడెంట్ ఒకటి ఉండింది. ఆ ఇన్సిడెంట్ కి సినిమాకి సంబంధమే లేదు, కానీ ఆ ఇన్సిడెంట్ లో నుంచి ట్రిగర్ అయిన థాట్, ఆ థాట్ మెల్లగా ఒక సినిమాగా ఫామ్ అయింది. కానీ ఈ స్టోరీకి దానికి సంబంధం లేదు. కంప్లీట్లీ స్టోరీ క్యారెక్టర్స్ అన్ని ఇమాజినరీ. కానీ సో ఎస్, కొన్ని అంశాలు అయితే ఉన్నాయి. ఇలా నేను హాస్టల్లో ఉన్నప్పుడు చూసిన కొన్ని చిన్న చిన్న ఇన్సిడెంట్స్ అలాంటివి ఉన్నాయి. అంటే 90s కిడ్స్ కి డిఫరెంట్ ఉంది, ఇప్పుడున్న జనరేషన్ చాలా డిఫరెన్స్ ఉంది. సో రెండింటిని మ్యాచ్ చేశారా, మీరు ఒక వర్గంకే చూపించారా 90s కిడ్స్ అలా? అసలు ఈ సినిమా కంటెంపరీ సినిమా అండి. సెట్ ఇన్ యాక్చువల్లీ చెప్పాలంటే ఇట్స్ సెట్, the whole story happens in 2022 end or something like that. 22 or 21, no 22 only. 22. So the whole story happens in 2022, so it's contemporary. Ide period cinema em kaadu. Okay. So yeah, it's very contemporary. It will be very relatable to people of this age, but because emotions, feelings మీద తీసిన సినిమా కదా, సో దట్ ఈస్ యూనివర్సల్. ఈ ఏజ్ దాటెళ్ళిన వాళ్ళకైనా సరే, ఈ ఏజ్లో ఉన్న వాళ్ళకైనా సరే రిలేటబుల్గా ఉంటుంది సినిమా. సో మీరు కూడా కాలేజ్ నుంచి పాస్ అవుట్ అయిపోయారని అనుకుంటున్నా, బట్ మీరు ఈ సినిమా చూస్తే యూ విల్ స్టిల్ రిలేట్ విత్ ఇట్. అండ్ కాలేజ్ లో చదువుతున్న వాళ్ళు కూడా రిలేట్ అవుతారు. సో అందరినీ ఆకట్టుకునే మూవీ అన్నమాట ఇది. ఎస్, ఐ సర్టన్లీ హోప్ సో. పేరెంట్స్ కి నచ్చుతుంది సినిమా, ఎస్పెషలీ ఐ థింక్ ఫాదర్స్ విల్ హ్యావ్ అ బిగ్ కనెక్ట్ విత్ ద ఫిల్మ్. సో యా, ఫాదర్స్ రావు రమేష్ గారు అనుకుంటా చితక్ కొట్టేసినట్టున్నారు హీరోని, ట్రైలర్ లో కొడుతుంటారు కదా. ఓకే, అండ్ ఓజీ నెక్స్ట్ ఎలా ఉండబోతుంది? ఇది ఓజీ నెక్స్ట్ ఎలా ఉండబోతుంది అంటే ఓజీకి సంబంధించి అంటే సీక్వెల్ అంటే ప్రీక్వెల్ అంటే టైం ఉందండి. సుజిత్ గారు చెప్పాలి, ప్రొడ్యూసర్స్ చెప్పాలి, పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి, నేను చెప్తే బాగోద్దు. బట్ అంటే మీ అందరి ముందే ఐ థింక్ మీడియాలోనో ఏదో ఒక ఇంటర్వ్యూలోనో కళ్యాణ్ గారే చెప్పినట్టున్నారు, ఇలా ఓజీ సీక్వెల్ అయితే ఉంటుంది అని. ఇఫ్ ఐఎమ్ రైట్, ప్రీక్వెల్ అనుకుంటున్నాను నేను. అదే కదా చెప్పారు ఆయన చెప్పింది, సుజిత్ కూడా ఏదో ఇంటర్వ్యూలో చెప్పినట్టు. అంతకుమించి నాకు కూడా తెలియదు, కానీ యా ఖచ్చితంగా ఉంటుందని తెలుసు. సో ఐఎమ్ మీలాగా సినిమా నేను చూసి థియేటర్ లో బాగా ఎంజాయ్ చేశా. సో మీలాగా నేను కూడా చాలా ఈగర్లీ వెయిటింగ్ ఆ సినిమా కోసం. ఎలా ఓజీ టైమ్ లో ఎలా ఉండేది పవన్ కళ్యాణ్ గారితో కోఆర్డినేషన్? అంటే లైక్ యాక్చువల్లీ ఐ షాట్ ఓన్లీ 1 day with him అండి. ఓన్లీ 1 day? యా, ఐ షాట్ ఓన్లీ 1 day with him. నేను షూట్ చేసిన సీన్ లేదు యాక్చువల్లీ సినిమాలో. But it was a lovely experience. That one day he was such a dignified, decent gentleman and hello andi, hi ఆ టైపు. నాకు అసలు అంటే మనం చాలా సార్లు స్క్రీన్ లో చూసిన వాళ్ళని సడన్ గా బయట చూస్తే అది ఒకటి ఉంటది కదా, క్యూరియాసిటీ, వాళ్ళనే చూస్తూ ఉండాలనిపిస్తుంది. సో ఐ వాజ్ లైక్ దట్, బట్ హి వాజ్ వెరీ స్వీట్ అబౌట్ ఇట్. సో అంటే ఆ టైంలో చూసినప్పుడు ఇప్పుడు మీరు ఒక డైరెక్టర్ గా రకరకాల స్టోరీస్ రన్ అవుతుంటాయి మీకు. నార్మల్ షూట్ లో ఉన్నా, ఏ వర్క్ లో ఉన్నా కొన్ని స్టోరీస్ కనెక్ట్ అవుతుంటాయి. పవన్ కళ్యాణ్ గారికి నేను ఇలాంటి స్టోరీ చేస్తే బాగుంటుంది, నేను పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్ చేయాలి అనే థాట్స్ వచ్చాయా? డైరెక్ట్ చేసే అవకాశం దొరికితే చాలా బాగుంటుంది, కానీ అలా ప్రెసెంట్లీ అయితే మైండ్ లో అలాంటిది ఏం లేదండి. సో నేను యాక్చువల్లీ ఏ టైప్ అంటే, నాకు ఒకరిని చూసి అరే వీళ్ళతో సినిమా తీయాలి అనే టైప్ కాదు. నాకు లైఫ్లో ఏదో ఒకటి చూసా, ఏదో ఒకటి ఎక్స్పీరియన్స్ చేసా, ఏదో ఒకటి విన్నాను,
అలాంటి చిన్న చిన్న థాట్స్లో నుంచి స్టోరీలు పుడతాయి. ఆ పుట్టిన తర్వాత అరే ఇది వీళ్ళతో చేస్తే బాగుంటుందా వాళ్ళతో చేస్తే బాగుంటుందా అనే థాట్ అప్పుడు వస్తుంది. సో నేను యూజువలీ ఇప్పుడు నాకు ఈ హీరోతో పని చేయాలి, ఈ హీరో కోసం ఒక స్క్రిప్ట్ రాసుకోవాలంటే అదొక స్కిల్ సెట్. కొందరికి ఆ టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ నాకు ఇప్పుడు దాకా అయితే ఐ నెవర్ బిన్ ఏబుల్ టు లైక్ కొన్నిసార్లు ప్రొడ్యూసర్స్ వస్తారు, ఈ హీరోకి మీతో చేసే ఇంట్రెస్ట్ ఉంది, మేమేమో ఆ హీరోకి అడ్వాన్స్ ఇచ్చాము, ఆయన డేట్స్ మా దగ్గర ఉన్నాయి, ఈ హీరోకి ఏదైనా కథ ఆలోచించండి అంటారు. ఇది 2-3 సార్లు జరిగింది. ఒక హీరో కోసం సినిమా కూర్చొని ఆలోచిద్దాం అంటే నాకు ఎందుకో అసలు రానే రాదు. రానే రాదు. అది ఫస్ట్ స్టోరీ రావాలి. సో ఒకవేళ అవకాశం వస్తే ఎలాంటి దానికి మీరు వెళ్ళాలనుకుంటారు పవన్ కళ్యాణ్ గారితో? లవ్ స్టోరీయా, ఏ జోనర్? అది ఐ థింక్ అలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కళ్యాణ్ గారు లాంటి పెద్ద హీరోతో ఒక అవకాశం దొరుకుతుందంటే, ఒకటి నా దగ్గర ఆల్రెడీ ఒక కథ వచ్చింది, అరే ఈ కథ కళ్యాణ్ గారు చేస్తే బాగుంటుంది అన్నప్పుడు కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తారు ఒక డైరెక్టర్. లేదా ఇప్పుడు కళ్యాణ్ గారు లాంటి స్థాయిలో ఉన్నప్పుడు వాళ్ళు అరే నాకు ఈ డైరెక్టర్తో పనిచేయాలని అనిపిస్తే అప్పుడు ఆ డైరెక్టర్ని పిలిపించుకొని నా కోసం ఏమైనా కథ ఉందని అడుగుతారు. సో అప్పుడు ఆయన అడిగితే ఆయనతో ఒక డిస్కషన్ పెట్టుకోవాలి కదా. నేనే కాదు, ఏ డైరెక్టర్ అయినా అలాంటి ఒక అవకాశం వస్తే, సార్ మీ మైండ్లో ఏముంది, నెక్స్ట్ ఎలాంటి ఒక సినిమా తీయాలని మీరు అనుకుంటున్నారు అనేది ఉంటుంది. ఇప్పుడు ఆ కళ్యాణ్ గారితో నాకు లవ్ స్టోరీ చేయాలని చెప్పి ఆయన దగ్గరికి వెళ్తే ఆయనకి చేయాలని ఉండాలి. ఆయనకి అరే ఇప్పుడు నేను ఉన్న సిచ్యువేషన్కి ఇదే కరెక్ట్ అని ఆయన ఫీల్ అవ్వాలి. సో అవి యూజువలీ ప్రొడ్యూసర్, హీరో, డైరెక్టర్ ముగ్గురు కలిసి అవి డిస్కషన్స్లో నుంచి వస్తాయి. బట్ నాకు మీ విష్ ఏంటి అంటే, ఐ థింక్ ఐడ్ లైక్ టు కళ్యాణ్ గారు బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఏంటంటే, చాలా మంది ఆయన యాటిట్యూడ్, ఆయన ఆ ఈజ్ అంటారు, డౌటే లేదు. ఐ థింక్ హీ హాస్ వెరీ పవర్ఫుల్ ఐస్. హీ హాస్ వెరీ వెరీ పవర్ఫుల్ ఐస్. ఐస్లో ఒక ఫైర్ ఉంటుంది. ఐ స్టిల్ రిమెంబర్ భీమ్లా నాయక్లో ఒక షాట్ ఉంటుంది, బస్సులో కూర్చుంటారు ఆయన, ఇట్లా తిరిగి చూస్తారు, హీ హాస్ అ పవర్ ఇన్ హిస్ ఐస్. సో ఐ వుడ్ లైక్ టు డూ అ డ్రామా విత్ హిమ్. where there are a lot of close-ups and you can use his eyes well, and you can use his eyes to convey intense emotions. I think I would personally like to do that with him, but he should want to do something like that. So వాళ్ళకి ఇంత పెద్ద హీరోస్ కి చాలా క్యాల్కులేషన్స్ ఉంటాయి. సో యా. అండ్ ఇప్పుడు ది గర్ల్ ఫ్రెండ్ ఎన్ని లాంగ్వేజెస్ లో రాబోతుంది? సో ఐ థింక్ ఇప్పుడు ఇనిషియల్ రిలీజ్ అయితే ఇట్ విల్ బీ ఇన్ తెలుగు అండ్ హిందీ. ఐ థింక్ తర్వాత స్టాగర్డ్ రిలీజ్ ఉంటుందని అనుకుంటా, సిచ్యువేషన్స్ చూసి అప్పుడు ఆ స్టేట్లో ఎన్ని రిలీజెస్ ఉన్నాయి అదంతా చూసుకొని తర్వాత రిలీజెస్ ఉంటాయి అనుకుంటున్నా. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే November 7th రోజున తెలుగులోను హిందీలోను రిలీజ్ అవుతుంది. మనకైతే తెలుగులో రిలీజ్ అవుతుంది, తెలుగులో తీసిన సినిమా. మిగతాది డబ్బింగ్ చేసి ఎన్ని లాంగ్వేజెస్లో ఎప్పుడు రిలీజ్ చేయాలని నా డెసిషన్ కూడా కాదు. అది ఇంత పెద్ద అల్లు అరవింద్ గారు లాంటి ఒక భీష్మ పితామహ లాంటి ఒక ప్రొడ్యూసర్ ఉన్నారు, విద్యా గారు, ధీరజ్ గారు, వెరీ ఎక్స్పీరియన్స్ ప్రొడ్యూసర్. సో ప్రొడ్యూసర్ సపోర్ట్ ఎలా ఉంది ఈ మూవీకి? అమేజింగ్ అండి, అమేజింగ్. అంటే ఈ సినిమా తీయడానికి ఇది ఒక అరవింద్ గారు ప్రెజెంట్ చేస్తున్న సినిమా, విద్యా గారు, ధీరజ్ గారు ప్రొడ్యూస్ చేస్తున్న సినిమా, గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగలి ఎంటర్టైన్మెంట్, ఒక ఇలాంటి ఒక మసిల్ ఉన్న ప్రొడ్యూసర్స్ చేస్తేనే ఇలాంటి ఒక సినిమాకి రీచ్ ఉంటుంది. అండ్ ఇప్పుడు ట్రెండ్ని నమ్మి, ఫార్ములాని నమ్మి తీసే సినిమా కాదు, ప్యూర్లీ కథని నమ్మి తీసే సినిమా. సో అలాంటి రిస్క్ తీసుకుంటున్నప్పుడు అది పెద్ద ప్రొడ్యూసర్సే తీసుకోగలుగుతారు. వాళ్ళు తీసుకుంటేనే ఇలాంటి కథల్ని ఆనెస్ట్గా చెప్పగలుగుతాం, ఏ కాంప్రమైజ్ లేకుండా. సో ఇట్స్ బిన్ అమేజింగ్. అండ్ ఇలాంటి అంటే 53-year ఇన్స్టిట్యూషన్ అండి గీతా ఆర్ట్స్ అనేది. అలాంటి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్. ఐ బిన్ వెరీ లక్కీ దట్ ప్రీవియస్ సినిమా అన్నపూర్ణలో చేసా, ఇప్పుడు ఈ సినిమా గీతా ఆర్ట్స్లో. అలాంటి బ్యానర్స్లో ఈ సినిమా చేసేటప్పుడు ఇట్స్ సో స్మూత్, ఇట్స్ సో కంఫర్టబుల్. సో చాలా స్మూత్ గా జరిగింది. అండ్ చిన్మయి గారి గురించి చెప్పాలంటే ఆవిడ వాయిస్ కి అసలు ఎంత మంది ఫ్యాన్స్, అబ్బాయిలు అయితే అసలు ఫిదా అయిపోతారు. అబ్బాయిలు ఏంటి అమ్మాయిలు కూడా. సాంగ్స్ కూడా ఒక అబ్బాయి కూడా ఉన్నాడు. నేను ఐ థింక్ నేను విన్నాను ఆవిడ వాయిస్ కి మీరు ఇష్టపడి లవ్ చేశారు సమ్ ఏదో చూసాను. కాదు కానీ నేను కలిసే ముందు, ఇష్టపడే ముందు నుంచే వాయిస్ అంటే చాలా ఇష్టం అలా అన్నాను. తనని కలిసే ముందు, మేము ప్రేమించుకునే ముందు నుంచి నేను చిన్మయికి ఫ్యాన్ యాజ్ ఎ సింగర్. సో ఓకే, ఈ సాంగ్ కూడా చాలా బాగా పాడారు. అండ్ డబ్బింగ్ కూడా అను ఇమాన్యుయల్ గారికి చెప్పినట్టున్నారు కదా చిన్మయి గారు? అను ఇమాన్యుయల్ యాక్చువల్లీ తనే డబ్బింగ్ చేసుకుంది. తనే చేసుకున్నారా? ఫస్ట్ టైం తెలుగు. ఓకే, ఫస్ట్ టైం తెలుగు. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఇద్దరు క్రియేటివ్ పర్సన్ ఇంట్లో ఉంటారు కాబట్టి సినిమా ఏమైనా డిస్కషన్ చూసినా, యాక్చువల్లీ మీరు డైరెక్టర్ గా రకరకాల థాట్స్ వస్తుంటాయి కదా, ఒకరికొకరు సజెషన్స్ ఇచ్చుకుంటారండి?
తను బేసిక్లీ తను ఒక సినిమాలో పనిచేసే పర్సన్నే కానీ సింగర్స్ ది కెరియర్ కొంచెం డిఫరెంట్ అండి. దే నెవర్ రియలీ కమ్ ఇన్ టచ్ విత్ డైరెక్టర్స్ ఆర్ యాక్టర్స్. వాళ్ళు సెట్స్కి రారు కదా, సో వాళ్ళు స్టూడియోలోకి వెళ్తారు, అదొక వేరే ప్రపంచం. స్టూడియోలోకి వెళ్ళి రికార్డ్ చేసి వెళ్ళిపోతారు. సో షీఈస్ సినిమా పర్సనే కానీ సినిమా పర్సన్ కాదు చిన్ను. సో అండ్ ప్లస్ తన ఇంట్లో ఎక్కువ సినిమాలు మాట్లాడుకో. మేబీ నేను ఏదైనా ఇష్యూ ఫేస్ చేస్తున్నాను, దానికి నాకు ఒక సజెషన్ కావాలి, లేకపోతే ఇంకో పర్సన్ సెకండ్ ఒపీనియన్ కావాలనిపించినప్పుడు ఆబ్వియస్లీ వైఫ్తోనే ఫస్ట్ మాట్లాడుకుంటాం కదా. సో అప్పుడు నేను చిన్నుతో మాట్లాడతా. అలాంటి టాపిక్స్ సేమ్ విత్ చిన్ను, తనకి ఏమైనా ఒక చిన్న సజెషన్ కావాలంటే నాతో మాట్లాడితే తప్ప వీ డోంట్ డిస్కస్ సినిమా టూ మచ్. సో అండ్ బోత్ ఆఫ్ అస్ హ్యావ్ వేరీడ్ ఇంట్రెస్ట్ ఇన్ వెరీ డిఫరెంట్ టాపిక్స్. సో యూజువలీ ఈ టాపిక్స్ దాని గురించి ఉంటాయి తప్ప. అంటే ఇప్పుడు మిమ్మల్ని యాక్టర్ అనాలా, డైరెక్టర్ అనాలా, స్క్రిప్ట్ రైటర్ అనాలా, చక్కగా కవితలు రాస్తున్నారు. ఇందాక అల్లు అరవింద్ గారి గురించి మాట్లాడుతూ భీష్మ పితామహుడు అని అంత మంచి తెలుగు ఎక్కడి నుంచి వచ్చిందండి మీకు? నేర్చుకున్నా అంతే. సో శ్రీమంతుల్లో కూడా మీరు మహేష్ బాబు గారితో ఒక మంచి క్యారెక్టర్ చేశారు కదా. సో ఇంకా ఫర్దర్ గా అట్లా క్యారెక్టర్స్ వస్తే చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నారా? యాక్చువల్లీ నాకు ఫస్ట్ డైరెక్షన్ సినిమా స్టార్ట్ అవ్వగానే, చీలాసో అనే సినిమా స్టార్ట్ అవ్వగానే నేను హీరో రోల్స్ చేయడం ఆపేసా. ఇట్ వాస్ అ వెరీ కాన్షియస్ డెసిషన్, ఇంకా హీరో రోల్ వద్దు, బికాస్ నా ప్రయారిటీ డైరెక్టింగ్ అండ్ రైటింగ్. సో హీరో రోల్ అనేది ఒక పెద్ద కమిట్మెంట్ అండి, ఇట్స్ మెనీ మంత్స్ కమిట్మెంట్. మన హీరోగా ఒక సినిమా చేస్తున్నప్పుడు ఆ సినిమా రిలీజ్కి ఒక 4-5 days తర్వాత వరకు అది జాగ్రత్తగా చూసుకోవాలి, దానికి చాలా కమిట్మెంట్, టైము, ఎనర్జీ ఇవ్వాలి. బట్ నా ప్రయారిటీ ఏమో రైటింగ్ అండ్ డైరెక్టింగ్. సో ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీ హీరో రోల్స్ ఎనీమోర్. క్యారెక్టర్స్ నాకు 15 to 20 days కన్నా ఎక్కువ కమిట్మెంట్ లేదు అంటే నేను రోల్స్ తీసుకుంటున్నా. చాలా రేర్గా నాకు ఫ్రెండ్స్ లేకపోతే నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్ వాళ్ళ సినిమా చేస్తే నేను వాళ్ళని అబ్జర్వ్ చేసి చాలా నేర్చుకోవచ్చు అంటే మాత్రం మాక్సిమం 30 days, 30-35 days. సో అంతకు మించి ఐఎమ్ నాట్ అక్సెప్టింగ్ ఎనీ రోల్స్. ప్రయారిటీ అయితే ఇది. బట్ ఐ విల్ కంటిన్యూ టు యాక్ట్. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఐ హ్యాడ్ 3 releases యాక్చువల్లీ. లాస్ట్ ఇయర్ అయితే చిన్న చిన్న రోల్స్ టైం దొరికినప్పుడు వెళ్ళి గుంటూరు కారంలో చేశాను, మనమేలో చేశాను, హిందీలో జిగ్రా అని ఒక సినిమాలో. ఈ ఇయర్ అయితే నాకు ఓజీ రిలీజ్ అయింది, ఇప్పుడు ఫౌజీ చేస్తున్నాను. అండ్ ఐ ఆల్సో యాక్టెడ్ ఇన్ అనదర్ ఫిల్మ్, అది ఇంకా ప్రొడ్యూసర్స్ అనౌన్స్ చేశాక చెప్పాలి కానీ అగైన్ ఇట్ వాస్ అ కేమియో. సో ఫ్లాష్ బ్యాక్ లో ఒక కేమియో లాగా, సో అలాంటిదే చేస్తున్నాను. సో మహేష్ బాబు గారితో శ్రీమంతుల్లో చేశారు, ఎలా అనిపిస్తుంది మహేష్ గారితో చేసినందుకు? అంటే మహేష్ బాబు గారి గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు? అంటే నేను ఫ్యాన్, సో అందుకే నేను ఒప్పుకొని చేశాను కూడా. అండ్ ఇట్ వాస్ అమేజింగ్. అండ్ హీ సో మచ్ ఫన్ ఆన్ ద సెట్స్ విత్ హిమ్. హీల్ ఆల్వేస్ బీ క్రాకింగ్ జోక్స్. అండ్ గుంటూరు కారం చేసినప్పుడు కూడా ప్రకాష్ రాజ్ గారికి మహేష్ బాబు గారికి ఒక డైనమిక్ ఉంటుంది. వాళ్ళు ఎప్పటి నుంచో కొలీగ్స్ కదా, ఎప్పటి నుంచో కలిసి సినిమాలు చేసుకుంటారు, అంటే ఎన్నో ఇయర్స్ గా. సో దే హ్యావ్ దిస్ బ్యూటిఫుల్ ఫ్రెండ్షిప్ అండ్ వన్ కెమరాడరీ. ఒకరినొకరు వాళ్ళు దే విల్ కీప్ పుల్లింగ్ ఈచ్ అదర్స్ లెగ్. సో ఇట్ యూస్ బి సో మచ్ ఫన్ ఆన్ ద సెట్స్. అండ్ ఇట్స్ జస్ట్ జనరలీ, అండ్ హీ లవ్స్ సినిమా. He loves cinema. So every time I get to have a conversation with him, it's usually about cinema. ఏంటి రీసెంట్గా వచ్చిన సినిమాలు ఏం చూసావు, ఏ సినిమా నచ్చింది, నేను చూసాను సార్, మీరేం చూసారు, యూజువలీ సినిమా గురించే ఉంటుంది. సో చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ఇండస్ట్రీలో ఉన్న సినిమాలన్నీ చూస్తుంటారండి బేసిక్గా హీరోలు కానీ బేసిక్ ఎవరైనా సరే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు? అంటే ఇప్పుడు మీరు కాన్వర్సేషన్ అంటే రీసెంట్గా ఏ సినిమాలు చూసావు ఏంటి అనేది? మోస్ట్ పీపుల్ ఫాల్ ఇన్ లవ్ విత్ సినిమా ఫస్ట్ యాజ్ అన్ ఆడియన్స్. ఓకే, అక్కడ ఆ ప్రేమ పుడుతుంది, తర్వాతనే కదా ఆ ప్రేమ అనేది, ఆ ప్యాషన్ అనేది వచ్చినప్పుడే కదా సినిమాలో పని చేయాలనే ప్యాషన్ వస్తుంది. సో సమ్వేర్ ఎవ్రీబడి వర్క్స్ ఇన్ సినిమాస్ ఫస్ట్ అన్ ఆడియన్స్ కదా. సో ఆడియన్స్గా సినిమాలు ప్రేమించడం అనేది మన ఎక్కడో ఇండియాలో ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద కల్చర్. చిన్నప్పటి నుంచి చూసి మన ఫేవరెట్ హీరోస్, ఫేవరెట్ ఫిల్మ్స్ ఉంటాయి. సో అది రేపు మహేష్ బాబు గారు అంత పెద్ద హీరో అయినా సరే అది ఎప్పటికీ పోదు కదా. మన లోపల ఉన్న ఆ ఆడియన్స్ అనే వాడు ఎప్పుడు చనిపోడు కదా. సో అది ఎప్పుడు ఉంటుంది. సో నేనైనా సరే అలాంటి పెద్ద స్టార్స్ అయినా సరే వీ నెవర్ స్టాప్ వాచింగ్ ఫిల్మ్స్. సో ది గర్ల్ ఫ్రెండ్ లో అంటే హీరో అనొచ్చేమో ఐ థింక్ రష్మికాని మూవీలో హీరో క్యారెక్టర్. సో అండ్ దీక్షిత్ శెట్టిని మీరు ఎలా చూస్ చేసుకున్నారంటే ఒక సైడ్ నేషనల్ క్రష్, ఇంత మంచి స్టోరీ, ఇంత ఎమోషనల్ స్టోరీ. సో దీక్షిత్ శెట్టిని మీరు రష్మిక పక్కన పెట్టడానికి రీజన్ ఏంటి? ఎలా మీరు సెలెక్ట్ చేయాల్సి వచ్చింది? అంటే ఆయనది బేసిక్లీ
కొన్ని ఒక ఇంటర్వ్యూలో ఫస్ట్ చూశానండి ఆయన్ని. దసరా చూసే ముందు కూడా దసరా ప్రమోషన్స్ టైంలో ఒక ఇంటర్వ్యూలో చూశాను. అది గుర్తుండిపోయింది. తర్వాత మా సినిమా కాస్టింగ్ చూస్తున్నప్పుడు ఐ ఫీల్ లైక్ అరే హీ హ్యాడ్ ద కరెక్ట్ లుక్ ఫర్ ద రోల్ అండి. మెయిన్ మనకు అదే కదా, కరెక్ట్ లుక్, కరెక్ట్ ఐస్ ఫర్ ద రోల్. ఐ ఫీల్ లైక్ అరే వెరీ షార్ప్ ఐస్ హీ హ్యాస్. సో ఈ రోల్కి ఆ షార్ప్ ఐస్ కావాలనిపించింది. సో there's an edge in his eyes. అబ్బాయి క్యూట్, చాలా క్యూట్గా గుడ్ లుకింగ్ బాయ్, బట్ ఐస్లో మాత్రం ఒక ఎడ్జ్ ఉంటుంది. సో దట్స్ వాట్ ఐ వాంటెడ్ ఫర్ ద రోల్. సో అలా ఆయన్ని చూస్ చేసుకోవడం జరిగింది. సో ఆయనకు ఫోన్ చేశాను, స్క్రిప్ట్ పంపించాను, ఆయనకు కూడా నచ్చి ఒప్పుకోవడం. వెరీ వెరీ హ్యాపీ. ఈస్ డన్ అన్ అమేజింగ్ జాబ్ ఇన్ ద ఫిల్మ్. చాలా చాలా బాగా చేశారు సినిమాలో. వెన్నెల కిషోర్ గారు మీ బెస్ట్ ఫ్రెండ్ అని నేను విన్నాను. ఈ మూవీలో కామెడీ ఏమైనా చేయించారు? అసలు కామెడీ ఉందా ఈ మూవీలో? ఈ సినిమాలో కామెడీ లేదు, దానివల్ల ఆయన్ని కూడా నేను కాస్ట్ చేయలేకపోయా. ఒక రోల్ ఉంటుంది, దానికైతే అడిగాను. కామెడీ రోల్ కాకపోతే నేను చేస్తే జనాలు అనవసరంగా ఎక్స్పెక్ట్ చేస్తాను, సినిమాకే ప్రాబ్లం అవుతుందని చెప్పి ఆయన చేయలేదు. బట్ యా, సో అది సంగతి. ఇప్పుడు మనం ఇన్స్టా, సోషల్ మీడియా ఎక్కడ ఓపెన్ చేసినా వెన్నెల కిషోర్ గారు మీమ్స్ వస్తూనే ఉంటాయి. సో మీకు నచ్చిన మీమ్ ఏదైనా ఉందా? అంటే బాగా గుర్తుండిపోయేది, మీరు నీ మీమ్ వచ్చిందని ఎప్పుడైనా ఫార్వర్డ్ చేయడం ఏదైనా? చాలా ఉన్నాయి. ఇప్పుడు సడన్ గా అడిగితే అంటే చాలా ఉన్నాయి కాబట్టి సడన్ గా ఒకటి గుర్తు రావట్లేదు. కానీ నేను మీమ్స్ కన్నా ఎక్కువ నేను మా వాట్సాప్ చాట్స్ లో, అది కిషోర్తో చాటింగ్ చేస్తున్నా సరే, వేరే వాళ్ళతో చాటింగ్ చేస్తున్నా సరే, కిషోర్ జిప్స్ చాలా వాడతా. ఏమైనా రియాక్షన్ ఇవ్వాలంటే కిషోర్ జిప్స్ చాలా వాడతా నేను. సో అవి కిషోర్ది కొన్ని రియాక్షన్, అలాంటి కొన్ని రియాక్షన్స్ ఉంటాయి కదా, సో ఆ జిప్స్ నేను చాలా వాడతా కిషోర్ది. సో అంటే కామెడీకి అయితే ఆస్కారం లేదని చెప్పారు మీ ఊళ్ళో. అండ్ వన్ వర్డ్ లో చెప్పాలి, డిస్క్రైబ్ చేయాలి అని అంటే రష్మిక గారి గురించి ఏం చెప్తారు? బంగారం. బంగారం. ఓ మై గాడ్, బంగారం అస్సలు. బా, షీఈస్ వన్ ఏ లవ్లీ హ్యూమన్ బీయింగ్. తను ఏ మూడ్లో ఉన్నా, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా, ఒకరిని కలిసేటప్పుడు, ఒకరితో మాట్లాడేటప్పుడు నవ్వుతూ మాట్లాడాలి, చీర్ఫుల్గా మాట్లాడాలని బాగా ఎఫర్ట్ పెట్టే ఒక అమ్మాయి. అండ్ అది పక్కన పెడితే ఒక యాక్టర్గా షీ ఈజ్ ఏ బ్లెస్సింగ్ ఫర్ ఎవ్రీ డైరెక్టర్ షీ వర్క్స్ విత్. షీ ఈజ్ అ బ్లెస్సింగ్. అంటే తనతో పనిచేసిన ఏ డైరెక్టర్ అయినా మీకు ఇది చెప్తారు. తన హార్డ్ వర్క్, తన కమిట్మెంట్, తన డెడికేషన్, ఒక రోల్కి కంప్లీట్ సరెండర్, డైరెక్టర్ మీద బ్లైండ్గా పెట్టే నమ్మకం, అన్బిలీవబుల్ టు వర్క్ విత్. ఇట్స్ అ బ్లెస్సింగ్ ఫర్ ఎనీ డైరెక్టర్. అండ్ వాట్ అ టాలెంట్. అసలు నేను తన పర్ఫార్మెన్స్ ఇప్పుడు ఈ సినిమాలో ఎడిట్లో ఎన్నిసార్లు చూసిన తర్వాత, మీరు ఎంత గొప్ప యాక్ట్రెస్ ఏ ఈరా నుంచి తీసుకొచ్చినా, ఈ రోల్కి అయితే, భూమా రోల్కి అయితే నాకు ఇంకెవరు వద్దండి, నాకు రష్మికనే కావాలంట. అంత బాగా చేశారు. సో అండ్ సమంత వన్ వర్డ్ లో ఏం డిస్క్రైబ్ చేస్తారు? ఓ వన్ వర్డ్ లో, ఓకే, ఫ్యామిలీ. ఫ్యామిలీ. షీఈస్ లైక్ ఫ్యామిలీ. సో యా, లిటరలీ వీఆర్ లైక్, సినిమా పరంగా చూసుకుంటే వీఆర్ ఎల్కేజీ క్లాస్మేట్స్ అని చెప్పొచ్చు. ఫస్ట్ సినిమా కలిసి చేసాం కాబట్టి అప్పుడు షీఈ్ మై ఓల్డెస్ట్ ఫ్రెండ్ ఇన్ సినిమా. షీఈ్ వన్ ఆఫ్ మై ఓల్డెస్ట్ ఫ్రెండ్స్ ఈవెన్ అదర్వైజ్. 2007 సెప్టెంబర్లో నేను ఆ సినిమా సైన్ చేశాను. తమిళ్లో నా డెబ్యూ సినిమా. 2008 ఫిబ్రవరిలోనో ఏదో తను ఆ సినిమా సైన్ చేసింది. సిన్స్ దెన్ వీ హావ్ బీన్ ఫ్రెండ్స్. అంటే ఎన్ని ఇయర్స్ అయింది? 2008 నుంచి. So she's one of my oldest friends. We have been through so many things together in this industry. We have been through so many things together in our careers. So she's family. She's basically. So Samantha gartho oka manchi cinema tiyachchu kada meeru. Rashmika gartho beautiful cinema rabotundi. I would love to, and I'm a big fan of her ability, of her talent. What an actor. So I would love to. Hopefully it will work out soon. Hopefully. Oh, yeah. So expect cheyochu annamata memu. I really hope so. I would love to do a film with her. Okay. Yeah. And Chinmay garu, మీ చిన్ను గారి గురించి ఏం చెప్తారు వన్ వల్ల? నా ప్రపంచం. ఓ, ఇంతకు మించి ఇంకేం అక్కర్లేదేమో. ఇంకేం చెప్తాను, చాలు. అంతే. మహేష్ బాబు గారి గురించి? ఫేవరెట్. యా. వావ్. పవన్ కళ్యాణ్? కరిజ్మా. ఓ, ఫైర్. కరిజ్మా, కళ్ళు. He has one of the most powerful eyes I've seen on screen. Okay. ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ ట్రైలర్ చూసిన తర్వాత అయితే ఇది బిగ్ హిట్ సక్సెస్. మీకు స్టార్టింగ్ లో ఇంటర్వ్యూలోనే చెప్పాను, మీరు ఇక్కడే సక్సెస్ అయిపోయారు టీజర్ కట్ చేయడంలోనే. ఎందుకంటే ఆడియన్స్ వచ్చేస్తారు, ఈ కన్ఫ్యూజన్ కి వచ్చేస్తారు, హ్యాపీగా చూసేస్తారు. మీ ఫ్రెండ్స్ అందరినీ తీసుకెళ్ళండి. డెఫినెట్ గా. అండ్ గర్ల్ ఫ్రెండ్ 2 ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఏమైనా ఉంటుందా? ఇప్పుడైతే అసలు ఏ ఐడియా లేదండి, అసలు ఏ ఐడియా లేదు. ఓకే.
ఒకటే ఇప్పుడు ఈ సినిమానే కాదు, ఏ సినిమా అయినా ఒక సినిమా హిట్ అయ్యిందని చెప్పి సీక్వెల్ తీయకూడదు. నాకు బికాస్ ద స్టోరీ నీడ్స్ టు ఎక్సైట్ యూ. నిజంగానే ఒక స్టోరీ, అరే కాదు ఈ క్యారెక్టర్ అక్కడతో ఆగిపోలేదు కదా, నాకు ఈ క్యారెక్టర్తో ఇంకా స్టోరీ చెప్పాలని ఉంది కదా, నా చేతుల్లో కాంటెంట్ ఉంది కదా అని అనిపిస్తే అప్పుడు సీక్వెల్ తీయాలి నాకు. సో రేపు ఏమైనా భూమా స్టోరీ నా మైండ్లో డెవలప్ అవ్వడం స్టార్ట్ అయ్యి, అరే ఇది ఇక్కడతో ఆగిపోలేదు కదా, ఈ స్టోరీ నాకు చెప్పాలని ఉంది కదా అని ఒక ఎక్సైట్మెంట్ వస్తే 100%, అదర్వైజ్ నో. ప్రస్తుతానికి అయితే అసలు ఏ ప్లాన్ లేదు. ఓకే అండి. అండ్ మీ టీం అందరికి కూడా 10TV తరపున ఆల్ ది బెస్ట్, మంచి సక్సెస్ ని అందుకోవాలని 10TV కోరుకుంటుంది అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, ఇట్స్ బీన్ ఎ ప్లెజర్. థ్యాంక్ యూ. సో వ్యూస్ చూసారు కదా, ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. మరో చిట్ చాట్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10TV.